నన్నావి చేతులనే చప్పట్లేసేనన్నావి చేతులనే ఉయ్యలగట్టే నన్నావి చేతులనే చప్పట్ల కొట్టేనన్నావి వరుసలనే ముడుము కోసేనన్నావి శివజనాలు పాడినది పచ్చల బాలెంతారన్నది పరశురాముని కన్నా తల్లి నువ్వు పట్టే పల్లెకల్లోన మాత తోలనాలు పాడినది మాత జోలలో పాడే ఓ మాత చెప్పుకుంటా చదువుకుంటా ఓ మాత సొట్టుకుంటా ఓ మాత శోభానాలు పాడుకుంటా కల్లో ఎడా తగినది ఓ మాత ఒళ్ళో ఎడా మరిసినది ఓ మాత రామచంద్ర ఓ రాగమని రామ రామ కొల్లబడేడు గోవండి వాంగాలి భూగంట ఉగ్రమహేశ్వరి ఇక ఉద్దండ కరామనేడు ఉగ్రమహేశ్వరి అమ్మవారు హంకాల దేవుడు పొలంలో గంగలేడు తిరుమంతల బాల ఆహాలో గంగలేడు తిరుమంతల బాల తిరుమల బలవనేడు మునిమల అమ్మా హంకాల దేవత తమ్ముడు బాల నేడు కొడుకులు బాల కొడుకుల నేడు కూర్చున్నది అమ్మ జనజాచ కొడుకులు కొనగా నేడు ఆడబిడ్డల బాల ఆడబిడ్డల బల నేడు ముడి బల బాల నేడు వచ్చి ఉన్నది అసలు మనం ఇక్కడికి వచ్చిన కారణం అర్థం ఏమిటయా ఆ కౌరు అర్థము మరి ఏమిటి ఎట్లయ్యా ఎట్లా అంటావా ఆహా మనం వచ్చిన కారణం చూసావా చూసావా ఈ యొక్క గ్రామంలో ఏంటి ఓహో మన రాజులు ఉన్నారు రాజులు అంటే ఎవరయ్యా రాజులంటే మరి ఎంతో మందిని ఉన్నారంట రాజులు అంటే మీకు తెలిసి ఉన్నదా ఏమంటారు చెప్పయ్యా ఓరిచ్చామంట మరి 6 చక్రవర్తులు 16 రోజులు ఉన్నారంట అవును కదా అదేనగాక తమ్మండగురు మహారాజులు ఉన్నారు 9 మహారాష్ట్ర పేరులే అదేనగా ఆ యొక్క ఇక్కడికి వచ్చే కారణార్థమయ్యా ఎవరో చూసావా మన ఒడే రాజు ఉన్నది ఇక్కడ ఏమంటాయి అదేనగాక తమ్మండగురు మహారాజులు
రాజులు పరిపాలన చేశారంట. పరిపాలన చేస్తున్నట్టావా? ఏమంటావు? ఆ, మరి తదుపరి ఆ, సోడాని రాజులు ఉన్నారంట. ఎట్లా చూసావా? సోడాని రాజులు అంటే ఎవరో చూసావా? ఆ, వరుగ రాజులు. మరి వారు ఏ పట్టణము పరిపాలన చేస్తూ ఉన్నారు? ఎట్లా పరిపాలన చేసి చూసావా? ఆహా. ఏయ్, ఏయ్ నాయనా! ఆ, ఇలాగే మన ఈ గ్రామం మొత్తం ఎలాగైతే ఉంటుందో ఉన్నారో ఉదయములో కూడా ఆ. రేపల్ల పట్ల మొత్తం పరిపాలిస్తూ 9 గదిలో కూడా ఓహో, రాజా అలాగా అలాగే పరిపాలించడం సామాన్యమండి, కాదు సామాన్య కదా. ఆ పరిపాలించడం కారణార్థం చూసావా? చూసావా? ఏమిటయ్యా అసలుకి? ఏమిటంటావా? ఏమిటి అంటావా? ఎప్పుడైతే 9 గదిలో కూడా సాక్షాత్ యొక్క మహాతల్లి మహాతల్లి ఎవరయ్యా? ఎవరయ్యా? అంకాల దేవత ఆంకల పరంజ్యోతి అంటే లోకేశ్వరుడు అంటే ఆ శ్రీ శ్రీ మహాతల్లి అంకమ్మ తల్లి దగ్గరకి 9 గదులు కూడా బయలుదేరి ద్రౌపది పదవిని తీసుకొని మనమక్ష ప్రదక్షిణం చేస్తూ ఆ 9 రాజులు కూడా పాడే ముందుకెళ్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎటువంటి లోటు లేదంటే వాళ్ళకి. ఊహో రాగా రోజులు గడిచాయి, రోజు మాసంలో గడిచాయి, సంవత్సరంలో గడిచిపోయేసరికి ఆ రాజులకి ఎలా ఉంటుందయ్యా? మరి ఎట్లా ఉంటూ ఉన్నాదయ్యా? ఎట్లా ఉంటుంది చూసావా? చూసావా? ధనమిచ్చుడు మదమిచ్చుడు మామిడిగా దుర్గుడు పుట్టడు. ఏమంటే నిజమేనయ్యో. ఎట్లాయా? ఒక మాట, నా దగ్గర 1 లక్ష రూపాయలు కానీ 10,000 ఉంటే నేను లెక్క చేయను. అందుకే నీ కాలు పడిపోయింది, నీ కాలు పడిపోయింది అందుకే. అవునయ్యా. అంతేనా? ఆహా. నా దగ్గర ఆ. ఒక మానవ జనం మంది. ఓహో. ఇక్కడ మానవులు ఎలా చూసావా? నా దగ్గర 10,000 లక్షల రూపాయలు ఉంటే ఏయ్ నువ్వెంత అనేవాళ్ళు 90 మంది ఉన్నారు ఇక్కడ. అయితే ఒక్క మాట అండి, మరి ఎవరికైనా సరే ఆ యొక్క హృదయంలో కూడా 90 రోజులు ఇదే విధంగా ఉన్నారట. అయ్యా ఓరి చోమంత ధనమిచ్చడా మధనిచ్చడన్నారు. అవును కదా. ఒక మాట, కనుక చూసినా కానీ కన్యను చూసినా కానీ ఆ బ్రహ్మదేవుడికైనా పుట్టిందంట రెమ్మ తెగులు. పుట్టిదిగా మరి నీకు పుట్టలే ఇప్పుడు. అలాగే మరి ధనం ఉంటే ఎవరికైనా గర్వాంభికారవుతారు. అప్పుడు కదా వారి కదా అలా ఉన్నది. 95 రోజులు బయలుదేరచ్చు. ఆ యొక్క అమ్మవారి దగ్గరకు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో బయలుదేరారో ఏ బంధువులు ఎలా చూసావా? చూసావా? ఎట్లా చూసావా? ఎట్లా ఉన్నారు? ధనము, ధాన్యము, మంది, అరబలము అలాంటి యావత్తు కూడా తొలగుతుంటాడు 90 రోజుల్లో కూడా. ఆ రాజులు ఎప్పుడైతే మహారాష్ట్ర రాజులు మొత్తం అమ్మవారి దగ్గరికి ధిక్కరిస్తున్నారో అమ్మవారు సామాన్యమా? అమ్మవారు అంటే బ్రహ్మాండ నాయకి సర్వశక్తి స్వరూపణి. అవును కదా. అమ్మవారంటే ఏమంటూ ఓడి సామంత రుద్ర మహేశ్వరి కలిగిన సంభవి వానర ప్రసాదిక వైభవమున